మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కేంద్రాలు ఉన్నాం. దాదాపు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 16 రాష్ట్ర కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ధర్మపురి నియోజకవర్గ కేంద్రాలు అయితే ఆర్యవైశ్యులు అయితే సంబరాలు చేసుకుంటున్నారు. దాదాపు రేవంత్ రెడ్డి మరియు ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి అయితే పాలాభిషేకం చేశారు. దాదాపు ఆర్యవైశ్యులు అయితే పూర్తి సందడి నెలకొంది. మరిన్ని వివరాలు ఆర్యవైశ్య నాయకులను అడిగి తెలుసుకుందాం. సుమన్ టీవీకి నమస్కారం. ఈ రోజు ధర్మపురి మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైశ్య కార్పొరేషన్ ఇస్తూ అనౌన్స్ చేయడం జరిగింది. అది 10 సంవత్సరాల నుండి మేము పోరాడుతా ఉన్నాం. గత ప్రభుత్వం 2018లో మేనిఫెస్టోలో కూడా పెట్టి మర్చిపోవడం జరిగింది. మేము ఎన్నో ధర్నాలు చేసినాం, ఎన్నో నిరాహార దీక్షలు చేయడం జరిగింది. కానీ వాళ్ళు ఇవ్వలేదనే మాట తెలియజేస్తూ ఈ 90 రోజుల్లోనే ప్రభుత్వం వచ్చి గౌరవ రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మీకు తెలిసిందే 6 గ్యారెంటీలు ఏదైతే మాట ఇచ్చినో అవన్నీ కూడా నిలుపుకుంటా ఉన్న సందర్భం. ఇవాళ బీద వయసులను దృష్టిలో పెట్టుకుని మేము 10 సంవత్సరాల నుండి కూడా వారు ప్రతిపక్షంలో ఉండి కూడా వారు చూసినారు వయసుల బాధ అవస్థలు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇమీడియట్ గా వారు 15 కులాలకు కార్పొరేషన్లు ఇవ్వడం జరిగింది. అందులో వైశ్య కార్పొరేషన్ కూడా నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు చేస్తూ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ధర్మపురి మండల స్థాయిలో మున్సిపల్ స్థాయిలో ఉన్నటువంటి వైశ్యులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున పటాకులు ముట్టించి వారికి రేవంత్ రెడ్డి గారికి మా విప్ అయినటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి పాలాభిషేకం చేసి వారికి ధన్యవాదాలు తెలియజేయడమైనది. ఈ కార్పొరేషన్ ద్వారా ఎటువంటి వారి వైశ్యులకు ఎటువంటి లబ్ధి పొందే అవకాశం? మనకు వైశ్య కార్పొరేషన్ ద్వారా బీద విద్యార్థులకు కానీ మన వైశ్య కుటుంబాలకు కానీ మరి వ్యాపారస్తులకు కానీ ఈ యొక్క కార్పొరేషన్ ద్వారా వారి సహాయం ద్వారా వారు ఆర్థిక సహాయం కానీ ఇతర ఆస్తుల సహాయాలు కానీ పొంది వారు లాభం పడే అవకాశం ఉన్నందున ఈ యొక్క కార్పొరేషన్ ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరియు మన శాసనసభ్యులు మన లక్ష్మణ్ కుమార్ గారికి మా ఆర్యవైశ్య అందరి సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్ని రోజుల నుంచి వైశ్యుల కార్పొరేషన్ డిమాండ్ ఉంటాయి? 10 సంవత్సరాల నుంచి వైశ్య కార్పొరేషన్ కావాలని మేము కొట్లాడడం జరిగింది. అన్ని పార్టీలకు మెసేజ్ కూడా పెట్టినాం, ఎంఆర్ఓలకు వినతి పత్రాలు ఇచ్చినాం, కలెక్టర్కి ఇచ్చినాం వినతి పత్రం. అయినా మాకు గత ప్రభుత్వంలో చేస్తామన్నారు కానీ అది చేయలేకపోయారు. రేవంత్ రెడ్డి గారికి మేము ప్రజల పక్షాన, మా వైశ్యుల పక్షాన, బీద వైశ్యుల పక్షాన, తెలంగాణ ఆర్యవైశ్య సంఘం పక్షాన నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మరియు లక్ష్మణ్ కుమార్ గారికి, విప్పు గారికి కూడా కృతజ్ఞతలు. ధర్మపురి పట్టణ మండల ఆర్యవైశ్య సంఘం నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇది చాలా పండుగ రోజు మా వైశ్య కుటుంబాలకు. ఎందుకంటే వైశ్యులలో పేద వయసులు అనేది చాలా మంది ఉన్నారు. అందరు వయసుల దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకుంటారు. ఉన్న వాళ్ళ దగ్గర ఒక 30-40% వరకు డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒక 60% బీద వాళ్ళు ఉన్నారు. ఒకసారి మేము ఆడ భిక్షాటన చేస్తుంటే మంత్రి మండలంలో భిక్షాటన ఆర్యవైశ్యులు చేస్తున్నట్టే మేము అందరం డబ్బులు తయారు చేసుకొని వాళ్ళ భిక్షాటన వేయద్దని చెప్పి వాళ్ళకు ఒక ఇల్లు దానికి సంబంధించిన డబ్బులు ఇచ్చి రావడం కూడా జరిగింది. మేము అందరం 1 లాఖ్ రూపీస్. అందు గురించి మాకు ఇవాళ ఆ బీద వయసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మా వైశ్య సంఘం తరఫున మా నాయకులకు కానీ నాయకులందరికీ విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే బీద వయసులకు ఫస్ట్ మనం న్యాయం చేస్తేనే ఇవాళ ఈ వైశ్య కుటుంబాలు మన వంతున సహాయం చేస్తే మన వైశ్య కుటుంబాలు మన లెక్క ప్రజాపాలనలో కానీ ప్రతి దాంట్లో పాల్గొంటారు. వాళ్ళను ఫస్ట్ మనం బీద వయసులకు డబ్బులు ఇవ్వాలని చెప్పి నేను కాంగ్రెస్ గవర్నమెంట్ కు డిమాండ్ చేస్తున్నాను. ఇది పరిస్థితి దాదాపు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఇటు కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల, ధర్మపురి వ్యాప్తంగా దాదాపు ఆర్యవైశ్యుల్లో అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు గత 10 సంవత్సరాల నుంచి మేము పోరాటాలు చేస్తాం, ఎన్నో నిరసనలు, ధర్నాలు చేస్తాం, కానీ మాకు ఎటువంటి కార్పొరేషన్ దక్కలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఏదైతే తాజాగా అయితే దక్కింది, దానికి సంబంధించి అయితే పూర్తిగా మేము రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం.